రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించి ఆనాడు 17 మెడికల్ కాలేజీలు తేవడం జరిగింది. అది జీర్ణించుకోలేక ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు పీపీపీ పద్ధతి ద్వారా దీన్ని ప్రైవేటైజేషన్ చేయాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు, బహుశా నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇది మళ్ళీ మీరు పబ్లిక్ సెక్టార్ లో తేవాలి. అదేగాక విద్యార్థులకు చౌకగా వైద్య విద్యం అందించేలా ఆ రోజు ఆలోచించిన జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ ని ఆ రోజు ఆయన రిక్వెస్ట్ చేసి ఈ 17 కాలేజీలు తేవడం జరిగింది. మీరు పీపీపీ పద్ధతిని ఇమ్మీడియట్ గా మానుకొని దాన్ని విత్డ్రా చేసుకొని మళ్ళీ పబ్లిక్ సెక్టార్ లో తేవాలని మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు విద్యార్థులు మరియు వైసీపీ శ్రేణులు ఈ నిరసన వ్యక్తం చేస్తున్నాం. దీనికి మద్దతు పలికిన ప్రతి ఒక్కరికి విద్యార్థుల అసోసియేషన్స్ కి ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో పీపీపీ పద్ధతి మానుకోకపోతే ఈ నిరసన కార్యక్రమం మేము ఇంకా ఉధృతం చేస్తాం. రోడ్లపైన వచ్చి మళ్ళీ జ్యుడిషియరీని మేము ఆశ్రయించి ఎలాంటి పరిస్థితుల్లో ఈ పద్ధతి జరగకూడదని మేము ఫైట్ చేస్తామని తెలియజేస్తున్నాం.